హలో చర్చ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. భయంగానే ఉంది, కానీ నాతో నా ద్వారా మీతో ప్రభు అయిన యేసు మాట్లాడును గాక. ఆమేన్. సిలువలో పలికిన 5వ మాట. మామూలుగా మనకి లాస్ట్ మాటలు ఒక 5 మాటలు మాట్లాడండి, ఒక 10 మాటలు మాట్లాడండి అంటే చాలా ఇంపార్టెంట్ మాటలే మనం మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తాం కదా. దేవుడు సిలువలో ఈ మాట పలికారు అంటే ఇట్ ఈజ్ ఆన్ పర్పస్. మామూలుగా మనం చూసినట్టయితే ఆ ముందు రోజు అంటే నిన్న గురువారం రోజు మధ్యాహ్నం నుండే అన్నా కయాప ప్రధాన యాజకుల దగ్గరికి, తర్వాత పిలాతు, తర్వాత హేరోదు, మళ్ళీ పిలాతు బరువైన సిలువను పెట్టి కల్వరి కొండ మీద నడిపించుకొని వెళ్ళడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు నేను 5వ మాటలో ఉన్నాను. 6, 7 ఇంకొక 2 మాటలు అయితే కల్వరి సిలువలో దేవుడు మరణించబోతున్నాడు. ఒకసారి మనం యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. సమస్తము సమాప్తమైనదని, అంత ప్రాసెస్ జరిగింది. బాడీలో ఉన్న బ్లడ్ అంతా పోయింది, ఓపిక అంతా అయిపోయింది, ప్రాసెస్ అంతా అయిపోయింది. 5వ మాటలో ఉన్నాం. ఇంకొక 2 మాటలు అయితే మరణించబోతున్నారు. సిలువ కోసం, సిలువ యాగం కోసం తన్ను తానే సిద్ధపరచుకొని వచ్చిన దేవుడు సిలువలో నేను దప్పిగొనుచున్నాను అని మాట పలకడం అవసరమే అంటారా? ఇంకొకటి ఏంటి అంటే, సిలువలో దేవుడు ఉన్నప్పుడు అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, దేవుని చుట్టుపక్కల ఉన్న రోమా సైనికులు కానీ, ఆ సిలువ యాగం చూడడానికి వచ్చిన ప్రజలు కానీ, వాళ్ళెవరూ 1 లీటర్ వాటర్ కానీ సోడా కానీ ఇచ్చి ఉపశమనం కలిగించే పరిస్థితులు లేవు అక్కడ. ఆయన బాధపడుతుంటే చూసి ఆనందించే వాళ్ళే కానీ ఉపశమనం ఈ వాటర్ ఇచ్చి కొంచెం సేపు అయినా లాస్ట్ ఆఖరి నిమిషంలో అయినా ఆయన ఆత్మకి మనం కొంచెం ఉపశమనం కలిగిద్దాం, ఆయన ప్రాణానికి అనుకునే పరిస్థితులు లేవు అక్కడ. దేవుడు ఎరిగి ఉన్నాడు, వీళ్ళు నేను అడిగితే ఏదో ఒక చెడ్డ నీరో లేకపోతే ఇవ్వకపోవడమో, వాళ్ళు నన్ను చూసి నా బాధని చూసి సంతోషిస్తారని దేవుడు ఎరిగి ఉన్నాడు. అటువంటి స్థితిలో కూడా నేను దప్పిగొనుచున్నాను అన్న మాట దేవుడు పలకడంలో ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. మొదటిగా కీర్తనలు 22:15 చూస్తే నేనే చదువుతాను. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. దేవుని బలమంట అయిపోయింది. దేవుని బలం ఆ ముందు రోజు నుండి తిప్పి బరువైన సిలువను మోసి కొట్టి వీపి దున్నబడి ముళ్ళ కిరీటం పెట్టబడి ఉమ్మివేయబడి ఇదంతా ఈ ప్రాసెస్ అంతట్లో దేవుని బలం అయిపోయింది. అండ్ అతని నాలుక, హీ హ్యాస్ డ్రై ప్యాచ్డ్ లిప్స్, నాలుక ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. మామూలుగా నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు నాకేమనిపించిందంటే, దేవుడు ఆ రోజు కానీ సిలువలో నేను దప్పిగొనుచున్నాను అన్న పదం పలకకుండా ఉన్నట్లయితే ఆ చుట్టూ ఉన్న రోమా సైనికులు కానీ, చూడ్డానికి వచ్చిన ప్రజలు కానీ ఆ ముందు ప్రభువారు చేసిన సూచక క్రియలను బట్టి, అంటే వాటర్ని వైన్గా మార్చారు, చనిపోయిన వారిని లేపాడు, దయ్యాలను వదులుకొట్టారు, ఇటువంటి సూచక్రియలు చేశారా చేయలేదా? వీటన్నిటిని బట్టి వాళ్ళు ఏమనుకొని ఉండొచ్చు అంటే, ఒకవేళ ఈ మాట పలకకుండా ఉన్నట్లయితే ఇతను ఏదో యోగానో మాయో మంత్రమో చేశారు, నొప్పి లేదు, జస్ట్ మేము కొడుతున్నాం తీసుకుంటున్నారు, డిఫెన్స్ చేసుకోవడం లేదు, దాహం అండం లేదు, నొప్పిని ఎక్స్ప్రెస్ చేయడం లేదు అని అనుకునే వాళ్ళేమో. దేవుడు ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 1:14 చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. 100% మనిషిగా, సంపూర్ణ మనిషిగా మన మధ్య నివసించాడు. జలమును కమ్మంటే జలము వచ్చింది, భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాలని కమ్మంటే అవన్నీ వచ్చాయి, మోషే చేతి కర్రిచ్చి కొట్టమంటే నీళ్ళు ఇచ్చాయి. జలములకే అధిపతి